బాహుబలి రిలీజ్ ముందు ఒక లెక్క, బాహుబలి తర్వాత మరో లెక్క అన్నట్టుగానే ప్రభాస్ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ది రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉంది? ఈ మూవీ థియేటర్స్లోకి వచ్చేది ఎప్పుడు? ఇమేజ్ రావడం కష్టమైతే వచ్చిన ఇమేజ్ను కాపాడుకోవడం ఇంకా కష్టం. బాహుబలి సినిమాతో ప్రభాస్ చరిత్ర సృష్టించి దేశ విదేశాల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ అదృష్టమని, నెక్స్ట్ మూవీకి ఆ క్రేజ్ ఏమీ ఉండదని కామెంట్లు వినిపించాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో ప్రభాస్కి హిట్ రావడం కష్టమే అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే సినిమా ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ మాత్రం ఓ రేంజ్లో వచ్చేవి. దీంతో సరైన సినిమా పడితే ప్రభాస్ బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని, క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే సలార్, కల్కి సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాడు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గురించి చెప్పుకోవాల్సిన మరో విషయం, స్టార్ హీరోలు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక సినిమా చేస్తుంటే ప్రభాస్ సంవత్సరానికి 2 సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. దీనివలన ఇండస్ట్రీకి ఎంతో మంచిదే. ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఈ విషయంలో ప్రభాస్ని అభినందించాల్సిందే. కల్కి సినిమా రిలీజ్ అయి నెల రోజులే అయింది. అప్పుడే కొత్త సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ది రాజాసాబ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసి మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. ప్రభాస్ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించబోతున్నాడు మారుతి అనేది టీజర్తో క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ విషయానికి వస్తే సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో కూడా సక్సెస్ సాధించి ప్రభాస్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటాడే